నరసరావుపేట మండలం ములకలూరు మైనార్టీ కళాశాల వద్ద రోడ్డుపై బైఠాయించి ముస్లిం సంఘాలు ధర్నా నిర్వహించారు. మైనార్టీ కళాశాలను కేంద్రీయ విద్యాలయాలకు కేటాయించాలన్న అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. మైనార్టీ ఆస్తులు కాపాడాలంటూ రోడ్డుపై బైఠాయించారు. సత్తెనపల్లి నరసరావుపేట దారిలో భారీగా వాహనాలు నిలిచాయి. గతంలో ఒకసారి కలెక్టర్ గారికి మేము విన్నపం చేస్తున్నామండి. ఈరోజు గతంలో అప్పుడు పల్నాడు జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత అక్కడ మీ కలెక్టర్ ఆఫీస్ వెనక పక్క ఉన్న సద్భావనకు సంబంధించి 43 సెంట్లలో ఆ రోజు నిర్మాణం జరిగితే ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ నిమిత్తం ఆ రోజు 23 సెంట్లు తీసుకొని ఇవాళ సద్భావన భవనానికి పోవడానికి కూడా దారి లేకుండా ఇంతవరకు క్లియర్ చేయలేదండి. ఇంతవరకు ఇప్పుడు అదొక్క ఆస్తిని పోగొట్టుకున్నాం. మళ్ళీ ఈ రోజు కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించి ఐటీ కాలేజీ కూడా తాత్కాలికంగా వేరే కేంద్ర విద్యాలయానికి ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన వచ్చిందని మా దృష్టికి వచ్చింది. దాన్ని ఉపసంహరించుకొని ఈ సంవత్సరం మైనార్టీ క్లాస్ ఐటీ కాలేజీని ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు 2017లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ నరసరావుపేట నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల కోసం అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాల కోసం శంకుస్థాపన చేసి వాటిని కార్యరూపం దాల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఐటీఐ కాలేజీ, వసతి గృహం, ఈ సద్భావన మండపం వీటన్నింటినీ కూడా ఎవరైతే ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ మొద్దు నిద్రపోతున్నారు. ఎట్టి పరిస్థితిలో వీటిని పట్టించుకోవట్లేదు. వాళ్ళ జీతభత్యాలు తీసుకొని ఏదో కాలక్షేపంగా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఆ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, జనాలకి ఏ విధంగా ఉపయోగపడాలి, ప్రభుత్వానికి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలనే ఆలోచన లేకుండా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు. మా ముస్లిం మైనార్టీలకు కావాల్సిన వసతి గృహాన్ని ఈ సంవత్సరం 26-27 సంవత్సరానికి అన్నా దీన్ని ఓపెన్ చేసి ప్రారంభించాలని కోరుకున్నాం. దీనికి ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నారు. ఆ రోజుల్లో మేము మైనార్టీ మినిస్టర్ గారిని, ఫరూక్ గారిని, షరీఫ్ గారిని అందరినీ తీసుకొచ్చి చూపించాము, చేస్తామని చెప్పి అన్నారు. ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఈ రోజు మళ్ళీ మీరు కేంద్ర విశ్వవిద్యాలయాన్ని టెంపరీగా అనటం అది పద్ధతి కాదు. అలాగే సద్భావన భవనంలో 42 సెంట్లలో 22 సెంట్లు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మింగేశారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉన్నటువంటి కాలేజీని మింగడానికి చూస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మైనార్టీలకి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని చేసి మజ్లిస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం.